యూపీఐ వినియోగదారులకు ఒక మంచి శుభవార్త. ఇక ముందు చెల్లింపులు చేయడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అడుగడుగునా డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో చెల్లింపులు మరింత సులభతరం అవుతున్నాయి. అందులో భాగంగా యూపీఐలో పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పటివరకు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే పిన్ టైప్ చేయడం తప్పనిసరి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై పిన్ కాకుండా బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఉపయోగించవచ్చు. అంటే ఫేస్ స్కాన్ లేదా ఫింగర్ ప్రింట్ తోనే చెల్లింపు చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో చూపించనుందని సమాచారం. ఇది దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగం ఎంత ముందుంది అనే దానికి అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ వెనుక ఆధార్ వ్యవస్థ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ సేవల కోసం వాడుతున్న ఫింగర్ ప్రింట్లు, ఫేస్ డేటా ఆధారంగా ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్లు కూడా నిర్ధారించవచ్చు. అలా చేయడం వల్ల పిన్ జ్ఞాపకం పెట్టుకోవాలన్న ఇబ్బంది ఉండదు. లేదా తప్పుగా టైప్ చేయడం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడం కూడా తగ్గుతుంది. ఈ మార్పు వల్ల ముఖ్యంగా వృద్ధులు, డిజిటల్కి అలవాటు లేని వారు బాగా లాభపడతారు. వీళ్ళకి ప్రతిసారి పిన్ టైప్ చేయడం ఓ భారంగా మారింది. అయితే ఇప్పుడు ఫేస్ స్కాన్ లేదా వేళ్లతో చెల్లింపు చేయవచ్చని తెలిసి వాళ్ళలో ఆసక్తి పెరగొచ్చు. ఇది యూపీఐ వాడకాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం యూపీఐ సిస్టంలో షోల్డర్ సర్పింగ్, డివైస్ స్కిమ్మింగ్ లాంటి మోసాల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. పక్కనే ఉన్న వాళ్ళు పిన్ చూడగలుగుతారు, కానీ బయోమెట్రిక్ వాడితే అలాంటి ప్రమాదాలు ఉండవు. అందుకే ఇది చాలా భద్రమైన మార్గమని నిపుణులు చెప్తున్నారు. ఈ మార్పు అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే ఆ రోజు నుంచి కొంతమంది వినియోగదారులకు కొత్త బయోమెట్రిక్ వెరిఫికేషన్ అందుబాటులోకి రావచ్చు. దీని ద్వారా దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి కూడా డిజిటల్ చెల్లింపుల్ని మరింత చేరువ చేయాలని ఎన్పీసీఐ, ఆర్బీఐ యోచిస్తున్నాయి. ఈ ఫీచర్ రాకతో యూపీఐలో జరిగే లావాదేవీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలంగా, భవిష్యత్తుకి తగినట్టుగా రూపొందించాలన్న ఆర్బీఐ లక్ష్యం కూడా ఇదే మార్గంలో సాగుతోంది. ఈ కొత్త బయోమెట్రిక్ మార్గం మన చెల్లింపుల విధానాన్ని మరింత సురక్షితంగా, సులభంగా మార్చే అవకాశం ఉంది.